మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామకృష్ణాపురంలో గోపు రమణారెడ్డి 26 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని మారుమూల ప్రాంతం గిద్దలూరు నుంచి రైతు కుటుంబంలో జన్మించి ఆర్మీలో 20 ఏళ్లు పనిచేసి రమణారెడ్డి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే దూరదర్శన్తో రమణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేదల ఆరోగ్యం పట్ల చేపడుతున్న చర్యల పట్ల ఆకర్షితుడనై ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు విస్తరాముగా నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సర్కార్లో ఈ స్కీమ్ వచ్చిన తర్వాత నేను ఎందుకు ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్మాలా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం నేను చేయాలా, ప్రజలకు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో 2017లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ఒకటి ప్రారంభించిన తర్వాత అక్కడికి వచ్చే బెనిఫిషరీ చూసి వాళ్ళ ఆనందం చూసి వాళ్ళు వచ్చే రిపోర్టును బట్టి నాకు అనిపించింది ఇంకా ఒకటి పెట్టాలి, ఇంకా 2 పెరగాలని. అలాగా విస్తరించుకుంటూ దాదాపుగా 4, 5, 6 అలాగా పెంచుకుంటూ ఈరోజు దాదాపుగా 30 కేంద్రాలు మన తెలంగాణలో ఏర్పాటు చేసి ప్రజలకు 50 నుండి 90% తక్కువ ధరలకు మందులు అందిస్తున్నాము. నాణ్యత కలిగిన మందులు, క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా బ్రాండెడ్ మెడిసిన్తో సమానంగా ఏ కంపెనీ తీసుకున్న మల్టీనేషనల్ కంపెనీతో సమానంగా ఈ జన ఔషధి కేంద్రాల్లో మందులు లభ్యమవుతున్నాయి.